ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానములో, విజ్ఞానములో, పరిజ్ఞానములో, పరిశోధనలలో మనము అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నాం. ఒకప్పటి జ్ఞానము పరిశోధనలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆవిష్కరణలు వేరు. అనగా అధునాతన పద్ధతులను అవలంబించి విశ్వపు అంచుల వరకు కూడా వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుంది, ఏమి ఉండి ఉంటుంది అని మనం ఇప్పుడు పరిశోధన చేస్తూ ఉన్నాం. మన స్థితి చాలా మెరుగైనది. కానీ ఒకసారి ఆలోచన చేయండి, అధునాతన పరికరాలు కలిగిన మానవుని అంతరంగాన్ని మాత్రము కనుగొనలేకపోతున్నారు. విశ్వపు అంచుల వరకు వెళ్తారు, కానీ ఈ హృదయపు అంచులలో, హృదయములో ఏమున్నది ఎవరికి తెలియదు. అంతరంగాన్ని గమనించలేకపోతున్నారు. అంతరంగ ఆవిష్కరణ జరగటం లేదు. ఆవిష్కరణలు ఎన్ని జరిగినా మన ఆలోచనలు గ్రహించే వ్యక్తులుగా ఎవరు లేరు. మీరందరూ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో ఎవరికి తెలుసు. ఏమి ఆలోచిస్తున్నారో, మీ మనసు అసలు ఇక్కడ ఉన్నదో లేదో ఎవరికి తెలియదు. ఎవరు ఎక్కడ ఉన్నారో, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదాహరణగా చెప్పాలి అంటే, మీ ఇంటికి మీరు అనుకోని ఒక టైంలో ఒక అతిథి వచ్చారనుకోండి, మీ బంధువులో ఒకళ్ళు వచ్చారు. వెంటనే ఆలోచన చేస్తావు, వీడి చెప్ప పెట్టకుండా ఎందుకు వచ్చాడబ్బా, ఏమి జరిగి ఉంటుంది, దేనికోసం వచ్చాడు, ఏమి చెప్పాలనుకుంటున్నాడు, ఆలోచనలు వస్తాయి. మనిషి అయితే వచ్చాడు, ఆ మనిషిలోని ఒక భావం, అంతరంగం ఎందుకు వచ్చాడో ఆ పర్పస్ మనకు తెలియదు, ఆ ఆలోచన మనకు తెలియదు, ఏమి చెప్పాలనుకుంటున్నాడో, ఎందుకు వచ్చాడో తెలియదు. స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, ఆఫీసులో జరుగుతాయి. హెచ్ఎం గారు ఒక స్టూడెంట్ని కలవాలని కబురు పెడతారు. టీచర్ గారు చెప్తారు, అరే నిన్ను హెచ్ఎం సార్ పిలుస్తున్నారు, కిందకు వెళ్ళి అంటాడు. వాడు మెట్లు దిగుతుంటే ఉంటుంది, ఎందుకు పిలిచాడబ్బా, నేనేం తప్పు చేశానబ్బా, ఎందుకు పిలుచుంటారో, ఏం జరిగిందో. ఆ మెట్లు, ప్రతి మెట్టుకి భయమే. అంటే ఎందుకు పిలిచాడు నన్ను. ఆఫీసులో కూడా ఉంటుంది, వచ్చి నా క్యాబిన్లో కనపడంటారు. కంప్యూటర్ షట్ డౌన్ చేయటం మర్చిపోయి గబగబా పరిగెడతారు. ఎందుక, టీమ్ మేనేజర్ పిలిచారు, ప్రాజెక్ట్ మేనేజర్ పిలిచారు, లీడర్ పిలిచారు, ఎందుక అనే కంగారు ఉంటుంది. ఎందుకు పిలిచారో తెలియదు. మనిషి ఎదుటికి వెళ్ళి ఆయన నోరిప్పిన దాకా మనకు తెలియదు, ఆ టెన్షన్ ఉంటుంది. చాలామంది కూడా నాకు కాల్ చేస్తారు, స్వామి ఇంటి దగ్గర ఉన్నారా, వస్తామండి అంటారు. ఆ స్పీడ్లో సరే రండి అంటాను. ఫోన్ పెట్టేసిన తర్వాత తెలిసి ఎందుకు వస్తున్నారు వీళ్ళు, ఏ పర్పస్సు, దేనికోసం, సర్టిఫికేటా లేకపోతే నా ప్రేయరా, దేనికోసం వస్తున్నా ఆలోచనలు కలుగుతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళారో, ఎందుకు చెప్తున్నారో, ఎందుకు రమ్మన్నారో, ఎందుకు వెళ్ళమన్నారో ఎవరికి తెలియదండి. కొంతమంది స్త్రీలు వస్తారు, ఏం పని ఉండదు, వస్తారు, కూర్చుంటారు, మొత్తం చెప్పి వెళ్ళిపోతారు. చివర్లో చెప్తారు చూసి, అది ముఖ్యం. ముచ్చట చెప్పి 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 ఏదో ఒక విషయం, పర్మిషన్ అన్న అడగాలి, ఏదన్నా అంటించన్నా వెళ్ళాలి, ఏదో ఊర్లో జరిగిన వార్త అందించన్నా వెళ్ళాలి. దానికోసం ఒక అర్ధగంట ముచ్చటి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు వచ్చారు, ఎందుకు చెప్పారు, నాకే ఎందుకు చెప్పారు, ఎందుకు వెళ్ళారు, అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పలుకుల వెనక పరమార్థము తెలియదు, ఆలోచనల వెనుక అంతరార్థము తెలియదు. ఎంత జ్ఞానం ఉంటే ఏంటి, ఎన్ని అధునాతన పరికరాలు ఉంటే ఏమిటి, టెక్నాలజీ ఎంత పెరిగిపోతే ఏముంది, మానవుని మనస్సులో ఏముందో ఎదుటి వ్యక్తికి తెలియనే తెలియదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి క్రీస్తుకు తెలుస్తుందా? నీ ప్రార్థన వెనక ఏముందో, నీ ఆరాధన వెనుక ఆలోచన ఏమిటో, నువ్వు వెంబడిస్తున్న ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో, నువ్వు గుడి మెట్లు ఎందుకు ఎక్కుతున్నావో, ఎందుకు మోకరించావో ప్రభు నాకు తెలుస్తుందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవునికైతే తెలియదు. నా ఇంటికి బంధువులు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, వాళ్ళు చెప్పిందాక. నన్ను హెచ్ఎం సార్ ఎందుకు పిలిచాడో పిలిచి చెప్పిందాక నాకు తెలియదు.
నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి మా పెదవి ఇప్పే వరకు కూడా నాకు తెలియదు. కానీ దేవుడు అలా కాదు కదా, భగవంతుడు అలా కాదు కదా. నిన్ను చూస్తేనే స్కాన్ చేయగలడు, నీ హృదయాంతరాంగాలను పరిశీలన చేసి నీ ఆలోచన ఏమిటో ఇప్పుడే కనుగొనగలడు. దాన్ని సింపుల్గా ప్రభు అంటారు, మీ పెదవి వెంట పలుకు రాకముందే ప్రభునకు తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. కాబట్టి వారి వలె మీకు ఏమి కావాలినో మీరు అడుగకముందే మీ తండ్రి నువ్వు ప్రార్థించకముందే ప్రభునకు తెలుసు. నీ పెదవి వెంట పలుకు రాకముందే ప్రభునకు ఎరుక. నీకేమి కావాలో, ఏమని జపం చెప్పబోతున్నావో, ఏ ఉద్దేశంతో ఆరాధన చేయబోతున్నావో ఆయనకి మాత్రమే తెలుసు. అదే వృత్తాంతాన్ని, అదే విషయాన్ని యేసు ప్రభు నేటి సువార్తలో బయటపెడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన వారం సువార్తలో యేసు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని పంచటము మనం విని ఉన్నాం. ఆహారం పంచిన తరువాత అక్కడ వృత్తాంతం ఏమిటి? ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు, ఇది మహా అద్భుతం, ఎవరు చేయలేదు. కాబట్టి ఈయన రాజును చేద్దామని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటే, వారు తలంపులను ఎరిగిన దేవుడు ఏం చేశాడు? అక్కడి నుండి పారిపోయాడు. ఒకసారి చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనము. ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయనున్నారని గ్రహించి యేసు మరలా ఒంటరిగా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గ్రహించాడు. అందరూ చెప్పుకుంటున్నారు, గ్రూప్ మీటింగ్లు పెట్టేశారు. అది ఆయనకు అర్థమైపోయింది, ఇక్కడ ఏదో పొరపాటు జరగబోతుంది, రాజును చేయబోతున్నారు, విప్లవము స్టార్ట్ కాబోతుంది, బెటర్ నేను వెళ్ళిపోవటం. ఒంటరిగా వెళ్ళిపోయారు. ఒంటరిగా వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంకాలానికి శిష్యులందరూ కూడా మరలా బయలుదేరి వెళ్ళిపోతారు, ఆ దరికి వెళ్తారు. ప్రజలందరూ కూడా వీళ్ళ పడవలను వెంబడిస్తారు. ఆ దరికి పోతే ఏముంది? శిష్యులు తప్ప ఎవరు ఉండరు. ఓహో, వీరు మాత్రమే ఉన్నారా అనుకొని మళ్ళా తిరిగి ఈ దరికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. జనం అటు ఇటు ఎదుగుతూ ఉన్నారు, ప్రభుని కనుగొనాలి, ప్రభుతో ఉండాలి. ఒకసారి చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి. మరునాడు సరస్సు ఆవలి తీరమున ఉన్న జనసమూహము ఒకే ఒక పడవలో శిష్యులు మాత్రమే వెళ్ళిరని, యేసు వారితో వెళ్ళలేదనియు తెలుసుకొనిరి. యేసు అక్కడ యేసు గాని శిష్యులు కానీ లేకుండాటను చూచి వారు ఆయనని వెదకుచు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, బయలుదేరి వెళ్ళారు. అపోస్తులు మాత్రమే ఉన్నారు, ఒక చిన్న పడవే ఉంది, అందులో యేసయ్య లేడు, చుట్టుప్రక్కల లేరు, వీళ్ళు మాత్రమే వచ్చారా అనుకున్నారు. వెంటనే పడవలన్నీ త్రిప్పేసి ఎక్కడ పోయారు? తిబేరియా సరస్సు ఆ అవల తీరమున ఎక్కడైతే యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పంచారో అక్కడికి పరిగెత్తారు. అక్కడ చూస్తే అక్కడ కూడా లేడు. మరొక ఒడ్డుకి వెళ్ళాలి, మరొక రేవుకి వెళ్ళాలి. ఎక్కడది? కఫర్నామునకు వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులు ఎంత ప్రయాసపడి ఉంటారో చూడండి. ఇక్కడ లేడు, అక్కడ లేడు, మరొక చోట ఉన్నాడు. ప్రభు కోసం వెళ్ళారు. వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. పోయిన గాస్పుల్లోనే, పోయిన ఆదివారంలోనేమో వాళ్ళందరూ వస్తూ ఉంటే గ్రహించి వీరు ఆకలితో వస్తూ ఉన్నారని వాళ్ళ యొక్క ఆకలిని తీర్చినవాడు మన దేవుడు. ఇప్పుడు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో, ఏ ఉద్దేశంతో వస్తున్నారో, ప్రభువుని ఎందుకు సమీపించాలనుకున్నారో ప్రభు నాకు ముందుగానే తెలుసు. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున, ప్రైజ్ ది లార్డ్, ఎందుకు వెతుకుతున్నారంట? రొట్టెల కోసం, వాక్యం కోసం కాదు. వాళ్ళు నడిపించేది అన్నం, వాక్యం కాదు. ఆయనతో ఉంటే ఏదో ఒక రకంగా హ్యాపీగా భోజనాలు ఏర్పాటు చేస్తాడు.
మొన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, పంచాడు. అది లేకపోయినా ఆకాశం నుండి పక్షులనైనా కురిపిస్తాడు, మన్నానైనా కురిపిస్తాడు. ఆయన తలుసుకుంటే ఏదైనా కుదురుతుంది. ప్రశాంతంగా ఆయన దగ్గరికి వెళ్దాం. వాళ్ళ ఉద్దేశాలు చూడండి. నడిపించింది రొట్టె, వాక్యం కాదు. నడిపించింది అన్నం. అన్నం కోసమే వస్తున్నారు. ప్రభు నాకు ముందుగానే తెలుసు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద నన్ను లార్డ్. ఎందుకు వెతుకుతున్నారు? రొట్టె కోసం కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్తలలో ఈ 4 సువార్తలలో యేసయ్య ప్రశ్నలు 307. ఎన్ని? 307 ప్రశ్నలు అడుగుతాడు ప్రభు. వాటిలో ప్రముఖమైనది ఏమిటంటే, వై ఆర్ యు సర్చింగ్ ఫర్ మీ? నన్ను కోసం ఎందుకు వెతుకుతున్నారు? నన్ను ఎందుకు వెతుకుతున్నారు? ప్రైజ్ ద లార్డ్. మరియమ్మ యేసేపులను అడిగిన ప్రశ్న కూడా అదే, మీరేలా నన్ను వెదకుచున్నారు? ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని వృత్తాంతాలు చూద్దాం. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 36వ వచనం చదవండి. ఆ, 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 ఆ. అందరూ మిమ్ము ఉద్దేశం ఏమిటి? మరియ తల్లి యేసేపులు ప్రభువుని వెదికారు అంటే అది కన్న ప్రేమ. కనిపించడు లేదు ప్రభువు. కన్న ప్రేమ కాబట్టి ఆయన కనుగొనాలని వెనక్కి వచ్చారు, వెతుకులాట సాగించారు. మరి ప్రజలెందుకు ప్రభువుని వెతుకుచున్నారు? ఇందాకేమో ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు వస్తుంది రొట్టెల కోసమే, వాక్యం కోసము కాదు, ఆరాధన కోసం కాదు, నాతో ఉండాలని తత్వం లేదు, నేను పంచేయని మీరు పంచుకోవాలి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? సీమోనుల పేతురు గారు అత్త, సీమోనుల అత్త వాళ్ళ ఇంటిలో యేసుప్రభు ఉన్నాడు. ఆ సాయంకాలం అందరూ కూడా వచ్చారు. యేసయ్య వచ్చారంటే మొత్తం కంప్లైంట్లన్నీ అక్కడ తీసుకొచ్చారు. అవునా? పెద్దవారు ఎవరైనా వచ్చారనుకోండి, ముందు స్తుతులు స్తోత్రాలు, ఆ తర్వాత విన్నపాలు. దండలేస్తాం, షాలువా కప్పుతాము, తండ్రి గారా మా వైపు చూడండి, మాకు ఈ అవసరాలు ఉన్నాయి. సహజంగా జరిగేది ఎప్పుడైనా. యేసయ్య ఆ సాయంకాలం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అందరూ వచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది? పొద్దున్న చూస్తే లేడీనా. వెతకటం ప్రారంభించారు. దీనికోసం స్వస్థత కోసం, విడుదల కోసం, అంతే, వాక్యం కోసము కాదు. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 56వ వచనం చదవండి. వారు యేసు కొరకు ఎదుగుచుండిరి, దేవాలయమున ప్రజలు నీకు ఏమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా? ఇది పాస్కా పండుగ సమయం. శుద్ధీకరణ కోసమని వాళ్ళందరూ కూడా ఒకరోజు ముందే వచ్చారు దేవాలయానికి. వాళ్ళు వచ్చిన వెంటనే ఎవరిని వెతుకుతున్నారు? యేసయ్యనే వెతుకుతున్నారు. ఎందుకంటే ఆయన వస్తే ఏదో మ్యాజిక్ జరిగింది, ఏదో ఒక విషయం ఉంటుంది అక్కడ. తగాదన్నా పెట్టుకుంటాడు, అద్భుతాలన్నా చేస్తాడు, వారితో వాదాలన్నా చేస్తాడు. సంథింగ్ విల్ హ్యాపెన్. పండుగలో సందడ లేదు, ప్రభువు మిస్ అయ్యాడు. వాళ్ళు అనుకుంటున్నారు, ఏడా ఆయన? పండుగ రాడా? సూచక క్రియలు చేయడా? ప్రైజ్ ద లార్డ్. క్రియల కోసమే, ఏదో మ్యాజిక్ కోసమే, ఆ పండుగలో సందడి కోసమే, వాక్యం వినే ఒక స్థితి లేదు. ఎందుకు వెతుకుచున్నారు యేసయ్యని? రొట్టె కోసమా? స్వస్థత కోసమా? ఏదో సూచక క్రియలు చేస్తాడు, 10 మందితో గొడవ పెట్టుకుంటాడు, సెంటర్ కాల్ పెట్టుకుంటాడు, పావురాల బల్లలు, చిల్లర బల్లలు మొత్తం ఏదో చేస్తాడని ఉద్దేశంతో వస్తున్నారా? ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ అద్భుత కార్యములను చేసెనని విని, అద్భుతాలు చేశాడని జనసమూహం ఆయన చూడటానికి వెళ్ళారు. ఎక్కడన్నా ఉందండి? వాక్యం చెబుతున్నాడని వెళ్ళారు యేసయ్య దగ్గరికి. ఎక్కడన్నా ఉంటుందా? వాక్యం చెప్తున్నాడు, బాగా ప్రసంగాలు చెప్తున్నాడు, ఆయన వాక్యం వినాలని, ఆయన పదాలు వినాలని సొలొమోను రాజు గారి దగ్గరికి అనేక మంది రాజులు వచ్చారు, రాణులు వచ్చారు. ఈయన సొలొమోను కంటే గొప్పవాడు కదా, వివేకవంతుడు, జ్ఞానవంతుడు కదా, ఈయన మాటలు విందామని ఎవరన్నా వచ్చారండి? ఈ 12వ అధ్యాయంలో ఏమిటి? ఆయన చేసిన అద్భుత క్రియలను చూసి ఆయన చూడటానికి జనులు అనేక మంది వచ్చారు. ఎందుకు వచ్చావు యేసు ప్రభు దగ్గరకి? ఇది ప్రశ్న.
ఆ తర్వాత చూస్తామండి లూకా సువార్త 22వ అధ్యాయం 2వ వచనం నుండి ధర్మశాస్త్ర బోధకులు కూడా ఆయన్నే వెంబడిస్తున్నారు, ఆయన దగ్గరే ఉంటున్నారు, ఆయన చెప్పే ప్రతిదీ వింటున్నారు. ఎందుకంటే ఎక్కడన్నా తప్పు దొర్లుతుందా, ఏదన్నా దోషము సంభవించదా, అది వాక్యపరంగా, బైబిల్ పరంగా, సివిల్ పరంగా, రిలీజియస్ పరంగా, లేకపోతే ఆచార పద్ధతుల పరంగా ఏదైనా వ్యతిరేకంగా చెప్తాడా అని కాచుకొని ఉన్నారు. వాళ్ళు వెంబడిస్తుంది దేనికి? తప్పు బట్టుటకే, ఆరాధన కాదు, వినుటకు కాదు. ఆయన ఇటు పోతే అటు పోతారు. ప్రైజ్ ద లార్డ్. డిటెక్టివ్ సంస్థ ఇది, డిటెక్టివ్స్ అన్నమాట. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు గమనించడానికి. గ్రీకులు వచ్చారు. అదే సువార్తలో 14వ అధ్యాయము 20 నుండి మనం చూస్తాం. గ్రీకులు వచ్చారు. పండుగ వచ్చిన అనేకులలో గ్రీకులు కూడా ఉన్నారు. వాళ్ళు యేసయ్యను చూడాలని ఆశకొని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అందరికంటే కొంచెము మంచి మనస్సుతో యేసయ్యను చూడాలని వెతికిన వ్యక్తులలో పొట్టి జక్కయ్య ఒకళ్ళు ఉంటారు. లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూస్తాము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడిగితే, అమ్మా నువ్వు గుడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు? గ్రీకులు వచ్చారమ్మా, పుట్టి జక్కయ్య వచ్చారు, పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా నన్ను వెంబడించారు, కఫర్నాముల ప్రజలు నన్ను వెంబడించారు, తిబేరియా సరస్సు దగ్గర వెంబడించారు. ప్రతి ఇంట నేను ఎక్కడ వెళ్తే అక్కడికి వచ్చారు. ఒకరేమో రొట్టెల కోసం వచ్చారు, ఒకళ్ళేమో స్వస్థత కోసం వచ్చారు, ఒకళ్ళేమో ఆ యొక్క మ్యాజిక్ కోసమని పండుగకు వచ్చారు, ఒకరేమో అద్భుత క్రియలు చూసి వచ్చారు, మరొకరేమో తప్పు పడుదామని వచ్చారు. మీరు ఏ ఉద్దేశంతో వచ్చారమ్మా అని దేవుడు అడిగితే, తెలుసు కదా, మనం గుడి మెట్లు ఎక్కుతున్నప్పుడే ప్రభు నాకు తెలుసు, అసలు నువ్వెందుకు ఆదివారం గుడికి వస్తున్నావో తెలుసు, ఎలా వస్తున్నావో ప్రభు నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 విషయాలు. ఒకటి, ఆయన వెదికే క్రైస్తవుడిగా ఉండాలి. ఆ ప్రజలందరూ ఇచ్చే మాదిరి ఉదాహరణ మనకు అదే, ఎగ్జాంపుల్ అదే. ప్రభు ఎటు వెళ్తే అటు వెళ్ళారు అంటే ముందు వెదికే తత్వం ఉంది వాళ్ళ దగ్గర, ప్రభుని కనుగొనాలి అనే తత్వం ఉంది. ఆ తత్వం ప్రతి క్రైస్తవుడిలో ఉండాలి. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. వెదికే మనస్తత్వము నీకున్నదా? రెండోది, ఎలా వెతకాలి, ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరకి అంటే, దావీదు మహానుభావుడు అంటాడు, ఒకసారి చదవండి, 119వ కీర్తన 10వ వచనం. నేను పూర్ణ హృదయముతో, ఇప్పుడు చెప్పిన ఉదాహరణలు ఎవరైనా సరే ప్రభుని పూర్ణ హృదయముతో వెతికారండి? దావీదు మాత్రమే చెప్తున్నాడు, అయ్యా నేను పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుచూ ఉన్నాను, నేను నీ ఆజ్ఞలను. హెబ్రీయుల రాసిన లేఖ 10వ అధ్యాయం 22వ వచనం. కనుక మనము అమ్మ దేవుని ఎలా సమీపించాలో, దేవుని దగ్గరికి ఎలా రావాలి, ఎందుకు రావాలో పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. కలుషముల నుండి శుద్ధి నొందిన నిష్కపటమగు హృదయముతో, కపటము లేని నిష్కపటమగు హృదయముతో, కడగబడిన శరీరాలతో, కట్టబడే విశ్వాసముతో, నా భాషలో కపటము లేని హృదయంతో రావాలి, కడగబడిన మన శరీరాలతో రావాలి, కట్టబడే నిలబడే గట్టి విశ్వాసముతో ప్రభుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుల, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే మన హృదయములో ఎంత కలుషము ఉన్నదో, ఎంత మాలిన్యం ఉన్నదో, ఎంత స్వార్థ పరత్వాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ప్రభువుని సమీపించి ఎవరైనా సరే నిష్కపటముగా రావాలి. రెండోది ఏమంటున్నారు? అది అంతరంగికం. రెండోది బాహ్యం. నీ అంతరంగంలో నువ్వు శుద్ధిని పొందాలి. రెండోది బాహ్యముగా కూడా నువ్వు శుద్ధిని పొందుకొని రావాలి. కడగబడిన శరీరముతో రావాలి. అంటే కొంచెం రెడీ అయ్యి రావాలి, మామూలు భాషలో చెప్పాలంటే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. లేచేమో గుడి గంట వినపడింది, ఎమ్మన్నే మొహం కడుక్కొని పరిగెత్తటమే. ముందు రాకపోతే ప్లేస్ పోయిద్ది, అవునా?
ప్రైజ్ ద లార్డ్. ముందు రాకపోతే అమ్మో అడుగుతారు, ప్రతిసారి ముందు వస్తున్నాం, ఈరోజు ఎందుకు రాలేదని అడుగుతారు. కాబట్టి పరిగెత్తాలి. ఎలా రావాలంట? సిద్ధపడి రావాలి. అంతరంగిక శుద్ధి, బాహ్యమైన శుద్ధి రెండుతో, ఆ రెండు కూడా ఎలా కలయాలి అంటే గట్టి విశ్వాసముతో. నేను గడపాలి ఆయనతో, వాక్యపు వెలుగులో నేను నడవాలి, వాక్యమే నన్ను నడిపించాలి. నీ వాక్యము నా పాదములకు దీపము. ఆ వాక్యము నిన్ను నన్ను నడిపించాలి. వాక్యం వినటానికి, ఆరాధనకు సల్పటానికి మనం ఈ సన్నిధికి రావాలి, దేవుని దగ్గరకు రావాలి. దీనిలో మాత్రము ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు కంటే దమ్మున్నవాడు ఎవడు లేడు నా దృష్టిలో. ప్రభువా నా అంతరంగాన్ని పరిశీలన చేసి చూడంటాడు. ఒకసారి చదవండి, కీర్తన 26లో రాయబడి ఉంది, ఒకసారి చదవండి. కీర్తన 26 మొదటి నుంచి. ప్రభు నీవు నాకు జడ్జ్ మీ, తీర్పు చెప్పు. నేను ఏ తప్పు చేశానో, నాలో ఏ కల్ముషం ఉన్నదో, నాలో ఏ లోపం ఉన్నదో చదవమ్మా. నేను ధర్మ మార్గములో నడిచి తిని, నిశ్చల మనస్సుతో నిన్ను నమ్మి తిని. ప్రభు నీవు నన్ను నిశ్చితముగా పరిశీలన చేయము, నా కోరికలను, నా ఆలోచనలను పరీక్షించు చూడుము. నీవు ఎల్లప్పుడూ నేను నీ పట్ల. ఆ కీర్తన అంతా కూడా అలాగే ఉంటుందమ్మా. నా ఆలోచనలను పరిశీలన చేయి, నా హృదయాన్ని పరిశీలన చేయి. నేను ఎందుకు వస్తున్నానో, ఏ విధమైన భక్తితో ఉన్నానో, నిన్ను ఎలా ఆరాధన చేస్తున్నానో ప్రతీది కూడా అలా ఉంటుంది. నిన్ను మోసం చేయలేదు, తగాదులకు వెళ్ళలేదు, నాశనాన్ని కోరుకోలేదు, లేదా దుష్టుల సాంగత్యంలో నేను ఉండలేదు, దొంగతనాలు చేయలేదు, నా సేవలో కానీ ప్రేమలో కానివ్వండి, నా భక్తిలో ఏ లోపము లేదు. ఇదే అంటాడు. ఏమంటాడు? యు జడ్జ్ మీ, నాకు తీర్పు విధించు. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట మనం పలకగలమండి? ప్రభువా నాకు తీర్పు విధించు, నా హృదయాన్ని పరిశీలన చేయి, నాలో ఏ కల్ముషము లేదు, ఏ కపటము లేదు, ఏ కుతంత్రాలు లేవు అని మనము ప్రభుతో చెప్పగలమా? చెప్పేవాళ్ళు ఉంటే స్తోత్రాలు, ఎవ్వరు ఉండరు. ఒకటే విషయం ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు వస్తున్నావంటే ప్రభుకు తెలుసు నువ్వెందుకు వస్తున్నావో. ప్రార్థనకి ఎందుకు వస్తున్నావో ప్రభు నాకు తెలుసు. పంతముతో వస్తున్నావా? ప్రార్థన నిన్ను నడిపిస్తుందా? గుడికి తొందరగా వస్తున్నావు, ముందు వెళ్ళి ప్రశాంతంగా ఆరాధన చేద్దామని వస్తున్నావా? ప్రశాంతమైన వాతావరణం ఉందామని వస్తున్నావా? లేకపోతే ప్లేస్ పోయిద్దని వస్తున్నావా? గుడిలో హడావుడిగా తిరుగుతూ ఉంటారు, ఏదో పని చేస్తున్నట్లు. అందరూ చూడాలని చేస్తున్నామా, లేదా దేవుడు చూడాలని చేస్తున్నామా? ఏ ఉద్దేశముతో వస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఆయన గమనిస్తాడు. కాబట్టి మన హృదయాంతరంగములలో పరిశీలన చేసిన ఆ దేవుడు మనకు మంచి మనస్సును, కపటం లేని హృదయమును, శుద్ధి కలిగిన శరీరమును, గట్టి విశ్వాసమును దయచేయమని అటు ప్రభుని వేడుకుందాం. వాక్యము మనల్ని నడిపించునుగాక. ఆమేన్.